3 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. నేను ఆ రోజునే ప్రస్తావించా. ఏంటది? ఒకటి, అవినాష్ రెడ్డిని తీసేసి అభిషేక్ రెడ్డికి సీట్ ఇస్తున్నారని, గుంటూరు ఎంపీగా విడుదల రజనీని పెట్టి కిలార్ రోసేని గుంటూరు 2కి పెడుతున్నారని, అదే సందర్భంలో కొన్ని మార్పులు ఏది విజయవాడ వెస్ట్లో ఆసిఫ్ని తీసేసి అది పోతిని మహేష్కి ఇస్తున్నారని, అట్లాగే మైలవరంలో అక్కడ ఉన్నటువంటి తిరుమల యాదవ్ని తీసేసి అక్కడ జోగి రమేష్కి ఇస్తున్నారని, ఇట్లాంటి ఒక ఇది వైరల్ అయింది. అది వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు చేశారు, లేకపోతే వైసీపీలోనే ముందు అసలు ఎట్లుంటుందో చూద్దామని చేశారా అంటే ఎవరు అనేటువంటిది సృష్టికర్త ఎవరో తెలియదు. దాన్ని నమ్మి షర్మిల నిన్న పులివెందుల్లో తిరిగినప్పుడు కానీ ఇవాళ కానీ స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమని? నేను 4 రోజులు తిరిగేటప్పటికి మా అన్న భయపడ్డాడు, అందుకే అవినాష్ రెడ్డిని తీసేసి అభిషేక్ రెడ్డికి ఇస్తున్నాడు, అభ్యర్థిని మారుస్తున్నాడు. కడపలో అభ్యర్థిని మార్చడం కాదు, నేను విజయం సాధించడం ద్వారా వివేకాకి న్యాయం జరగాలి అంటూ ప్రకటన ఇచ్చింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు అనంతబాబుని దూరంగా పెట్టలా, అవినాష్ రెడ్డిని దూరంగా పెట్టలా. అనైతికం అంటే అనైతికమే ఖచ్చితంగా, ఎందుకంటే వివాదాస్పదులైనప్పుడు పక్కన పెట్టాలి. బట్ చంద్రబాబు నాయుడు అదే పని చేసుకొస్తున్నారు. వివాదాస్పదులైనటువంటి చింతమనేని లాంటి వాళ్ళకి లేకపోతే ఇతర నాయకులకి ఇవ్వలేదా? ఆయన ఎంతమంది నాయకులకి ఇచ్చుకురాలేదు? వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జేసీ బ్యాచి వీళ్ళందరికీ ఇస్తూ వచ్చారు కదా. కాబట్టి ఇక్కడ అనైతికం అనుకున్నప్పుడు అందరూ అనైతికతకి దూరంగా ఉండాలి. నైతికత కిందకి దాన్నే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇతనైతే అవినాష్ రెడ్డిని పక్కన పెడతాడన్నటువంటిది అయితే అనిపించట్లేదు. నిజంగా అది జరిగితే ఖచ్చితంగా షర్మిల మొదటి మెట్టులో విజయం సాధించినట్టే.